సో ఈసారి మున్సిపల్ ఎలక్షన్స్ లో అయితే మళ్ళీ స్టేజ్ గా మనకి కాంగ్రెస్ పార్టీ 60% రావడం జరిగింది. దాంతో పాటుగా బీఆర్ఎస్ కూడా అలానే ఉంది. అయితే ఈ రెండు పార్టీలే కాకుండా జనసేన కూడా ఈసారి తెలంగాణలో పోటీ చేయడం జరిగింది. ముఖ్యంగా తనిష్ కానీ ఇక సాగర్ లాంటి ఇలాంటి ఫేమస్ క్యాండిడేట్స్ కూడా పోటీ చేయడం జరిగింది. మరి ఎందుకు అంత ఇంపాక్ట్ చూపించలేకపోయిందంటారు తెలంగాణలో? ఎందుకు ఇంపాక్ట్ చూపించలేదు? ఎప్పుడు పోటీ చేయని పార్టీ పోటీ చేసింది, గెలిచింది. 3 సీట్లు గెలిచింది కదా మున్సిపాలిటీ ఎలక్షన్స్ లో. ఇంకెంతకంటే ఇంకేం కావాలా? జనాలు ఆదరిస్తారు అంటానికి నిదర్శనం ఆ 3 సీట్లు సరిపోతాయి మాకు. మీరు ఎంతమంది ఉన్నా ఒకటే, మా 3 సీట్లు ఉన్నా ఒకటే. ఎందుకంటే పేద ప్రజల కోసం కష్టపడే వాళ్ళని, పేద ప్రజల కోసం ఎవరైతే అండగా ఉంటారో, పేద ప్రజల కోసం ఎవరైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళకి ఎప్పుడు అండగా ఉంటారు అంటానికి నిదర్శనం తెలంగాణ ప్రజలు ఇప్పుడు రుజువు చేశారు. మీరు ఎప్పుడు మా దగ్గరికి రాకపోయినా సరే ఇప్పుడు మమ్మల్ని నమ్మి వచ్చినందుకు మేము ఆదరిస్తాము అంటానికి తెలంగాణ ప్రజలు ఇచ్చిన ఆ బహుమతి ఈ 3 సీట్లు. అంటే తెలంగాణ మనం చూసుకున్నట్టయితే సీట్లు 3 గెలిచాయి. మరి అదే విధంగా చూసుకుంటే ఏపీలో 18 సీట్లకు పోటీ చేస్తే 18కి 18 కొట్టుకొచ్చిన అంత ఫేమస్ క్యాండిడేట్ అయిన ఎప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ ఇక్కడికి వచ్చేసరికి ఎందుకు అంత ముందుకు వెళ్ళలేకపోయారు? కనీసం అంతవరకైనా సీట్లు కొట్టలేకపోయారు. జస్ట్ 3 దగ్గర ఆగిపోయారు ఎందుకని? ఇది ఎమ్మెల్యే సీట్లు కాదు కదండి. ఇది ఎమ్మెల్యే సీట్లు కాదు కదా. ఆయన 21కి పోటీ చేసి 21 100 స్ట్రైక్ రేట్ తో గెలిచాడు ఆంధ్రప్రదేశ్ లో. అలాగే ఇది ఎమ్మెల్యే పోటీస్ కాదు కాబట్టి ఎమ్మెల్యే సీట్స్కి వచ్చినప్పుడు తెలుస్తుంది. పేద ప్రజల కోసం కష్టపడుతున్నాడు కదండి. రోడ్లు వేపిస్తున్నాడు, పేదవాళ్ళకి అండగా ఉంటున్నాడు, అనాథ పిల్లలకు అండగా ఉన్నాడు, తన సొంత కష్టాన్ని కూడా అనాథ పిల్లలకు పనిచేస్తున్నాడు. ఇదే కష్టాన్ని అదే కష్టం కూడా ఇక్కడ కూడా పడతాడు. తెలంగాణ ప్రజలకు కూడా అండగా ఉంటాడు, తెలంగాణ ప్రజలకు కూడా రక్షణగా ఉంటాడు. 2 తెలుగు రాష్ట్రాలు మన కళ లాంటిది అంటాం కదా, మరి ఇద్దరు సమానంగా చూస్తాం అని చెప్పేసి ఆయన కూడా అనుకుండొచ్చు కదా. ఇక్కడ వాళ్ళు ఎలాగ అక్కడ పోటీ చేసి గెలుస్తారో లేదో తెలియదు, అక్కడ వాడు ఇక్కడ పోటీ చేస్తున్నాడు అంటే నా జనం నాకు ఉన్నారు అని కదా. ఇది భారతదేశం, ఎక్కడైనా ఉంటది రైట్స్. ఎవరైనా పోటీ చేయవచ్చు, ఎవరైనా దీంట్లో ఎవరైనా మాట్లాడవచ్చు. డిప్యూటీ సీఎంగా ఆయన సక్సెస్ అయ్యాడు. ఇప్పుడు ఆయన ఏం చెప్పినా వింటారు. అలాగే తెలంగాణ ప్రజలకు కూడా నా విన్నపం, మీరు ఎంత కష్టంలో ఉన్నా పవన్ అన్న మేము కష్టంలో ఉన్నామని చెప్పేసి ఒక్క సోషల్ మీడియాలో వచ్చినా కూడా పవన్ కళ్యాణ్ గారు రెస్పాన్స్ అయ్యే పరిస్థితిలో ఉన్నారు. అలాగే మీరు అనుకున్న నాయకులు ఎవరన్నా రెస్పాన్స్ అయితే మరి మాకు చెప్పండి.